ఖాసోమ్ ఈ రోజు ఈ వీడియోలో స్పెషల్ శ్రీరామనవమి. ఇంతకన్నా పెద్ద విశేషం ఏమైనా ఉంటుందో చెప్పండి. ఈ రోజు బోలెడని ప్రసాదాలు, సనివిడి, వడపప్పు, పానకం. వెయిట్, డైరెక్ట్ గా నేను డెకరేషన్ ని స్కిప్ చేసి ఈ ప్రసాదాలకు వచ్చేసాను కదా. ఈ రోజు అన్ని కోవెల్లో కూడా స్వామివారిని చాలా బాగా అలంకరిస్తారు. అండ్ మనమేం తక్కువ కాదు, మనం కూడా మన పూజా మందిరాల్లో స్వామివారిని బాగా అలంకరించుకుంటాం. ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్ గా స్వామివారిని బయటకు తీసుకొచ్చి మనం విడిగా అలంకరణ చేసుకుందాం. సో ఈ ఇయర్ నాకు నచ్చినట్టుగా నేను స్వామివారిని బాగా అలంకరించుకున్నాను. మీరు కూడా తెలుసుకోవాలి అంటే మాత్రం ఈ వీడియోని పాజ్ చేయకుండా నాతో పాటు కంటిన్యూ చేయండి. సింహాసనం లేకపోయినా ఇలా బొట్టు పెట్టి ఉన్నట్లయితే అడుగున స్టడీగా ఉండే క్లాత్ వేసి దానిపైన విగ్రహాలు పెట్టినా కూడా చక్కగా నిలబడతాయి. అండ్ బ్యాక్డ్రాప్ విషయానికి వస్తే ఇక్కడ నేను గ్లిటరింగ్ క్లాత్ అండ్ దాని కింద లైనింగ్ తీసుకున్నాను. నేను ఎంచుకున్న థీమ్ వచ్చి రెడ్ అండ్ గోల్డ్ అండ్ కాంబినేషన్ అనమాట. సో ఈ 2 క్లాత్స్ థర్మాకోల్కి సెక్యూర్ చేయడానికి మనకి బోర్డ్ పిన్స్ అండ్ గుండు సూదులు అయితే అవసరం. బోర్డ్ పిన్స్ మెయిన్గా పెట్టడం వల్ల మనం ఫ్లవర్స్ ఏదైనా కావాలంటే హ్యాంగ్ చేయొచ్చు. అండ్ గుండు సూదులు ఎప్పుడూ కూడా స్ట్రైట్గా పెట్టకండి, హిట్ అవుతాయి. సో క్రాస్గా పెట్టండి. అండ్ ఎప్పుడైనా సరే డెకరేషన్లో నేను ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టకముందు ఒకసారి ఐటమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి ఇలా చూసుకున్న తర్వాత ఫైనల్గా నేను ఫ్లవర్స్ అన్నీ పెట్టి డెకరేట్ చేసుకుంటాను. డెకరేషన్లో ఫ్లవర్స్ ఎప్పుడు కూడా కింద అరేంజ్ చేసుకోవడం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈసారి అలా కాకుండా ఇలాంటి బౌల్స్ ఏమన్నా ఉన్నట్లయితే దాంట్లో ఫ్లవర్స్ ఎలా అరేంజ్ చేస్తే మనకి బొకేలాగా కనిపిస్తుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇలాంటి బౌల్ మీద సెలోఫెన్ టేప్ తీసుకొని గ్రిడ్ లైన్స్, హారిజాంటల్ అండ్ వెర్టికల్ లైన్స్ కింద వేసినట్లయితే చిన్న చిన్న గ్యాప్స్ అనేది ఏర్పడతాయి. సో ఆ గ్యాప్స్లో మనం ఏ ఫ్లవర్స్ అయినా సరే పెట్టినట్లయితే మనకి పైనుంచి బొకేలాగా కనిపిస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా నేను రాముల వారికి చేసిన అలంకరణ ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోదు. అండ్ మీరు ఎవరైనా ట్రై చేసినట్లయితే కనుక నాకు ఇన్స్టాలో పోస్ట్ చేయడం అస్సలు మర్చిపోదు. అండ్ మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీ అందరి కోసం నేను ఈ వీడియోని శ్రీరామనవమి కంటే ముందుగానే పోస్ట్ చేస్తాను. సో మీ అందరికీ ఖాసోమ్ తరపు నుంచి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు.